నల్గొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, విశ్వ మానవుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. సర్వభూమ సర్వసత్తాక సమ్యవాద ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఈరోజు మరి ఆమోదించబడ్డ రోజు 1949 నవంబర్ 26న మరి రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు. మరి ఆ రోజు నుండి మరి 1950 జనవరి 26వ తేదీన అమలైన రోజు. మరి ఈ రోజు నుండి ఆ రోజు నుండి మరి భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న పౌరులకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరి రక్షణ కవచంగా మారినాయి. అంతస్తులోనూ ఆస్తిలోనూ రాజకీయ సామాజికంగా మరి అన్ని విధాలుగా సమానత్వాన్ని కల్పించిన భారత రాజ్యాంగం మరి ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగింపుగా మనం అందరము నడుం బిగించి ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో, ప్రతి వాడలో మరి మనమంతా ఏకతాటిగా మరి యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సకల జనులు, సకల మానవాళి, సకల జీవరాశులు ఈరోజు సమానంగా మరి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నాయంటే ఆనాడు విశ్వ మానవుడు భారత భర్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు మరి రాజ్యాంగంతో ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం సమానత్వంతో జీవిస్తున్నామనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ ప్రపంచంలోనే మన భారత రాజ్యాంగం అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా మరి వర్తిల్తుంది. మరి ఆ రాజ్యాంగాన్ని మనమంతా కాపాడుకొని మరి మనమంతా ఈ రాజ్యాంగాన్ని మరి స్మరించుకుంటూ ఆయన కృతజ్ఞతగా ఉంటూ ఆయన ఆశయ సాధన కోసం మనమంతా ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సంఘ ప్రజలందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.